హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి మేజర్గా 2 అప్డేట్లు వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12కి బెంగళూరు బుల్స్ అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేశారు. ప్రాక్టీస్ క్యాంప్ అంటే నార్మల్ ప్రాక్టీస్ కాదు, చాలా హెవీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో బెంగళూరు బుల్స్ టీంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా యంగ్ ప్లేయర్లే ఉన్నారు. సో వాళ్ళ కోచ్ అయితే ఈసారి చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అంతేకాకుండా ఓ ఇంటర్లో అతనైతే ఈసారి కప్పు నందే అని కూడా చెప్పడం జరిగింది. ఈసారి బెంగళూరు బుల్స్ టీం అయితే చాలా గట్టిగా ప్రాక్టీస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి బెంగళూరు బుల్స్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్లు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రో కబడ్డీ సంబంధించి సెకండ్ అప్డేట్ తెలుసుకునే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సెకండ్ అప్డేట్ అయితే తెలుగు టైటన్స్ కోసం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రో కబడ్డీ మేనేజ్మెంట్ అయితే ఒక సర్వే నిర్వహించారు. అంటే ప్రో కబడ్డీలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏది అని అయితే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలోని టాప్ 5 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 5 ఉంది పునేరి పల్టన్స్, ఇకపోతే టాప్ 4లో తమిళ తలవేస్ ఉంది, టాప్ 3లో బెంగళూరు బుల్స్, టాప్ 2లో పట్నా పైరేట్స్, అలాగే టాప్ 1లో మన తెలుగు టైటన్స్ అయితే ఉంది. ప్రో కబడ్డీలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న టీం అయితే మన తెలుగు టైటన్సే. తెలుగు టైటన్స్ ఒక్క కప్పు కూడా గెలవకపోయినా సరే ఫ్యాన్ బేస్ ఉందంటే అది మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.